ఒక 100 మొక్కలు మొలిసినట్టు మొలిసిపోయినాయి. ఇట్లా తినేసినాయండి, అసలు అర్థం కాకుండా అయిపోయింది అనమాట. ఏంటనుకుంటున్నారు ఇది? ఈ బుట్ట చూసి నవ్వకండి. అదనమాట ఈరోజు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే థంబ్నెయిల్ చూసారు కదండి, మొక్కలకు ఇది అమృతం. ఏంటంటే అండి, మనము వద్దు అనుకుని పారబోసే వాటితోటి మనం ఎంత మంచి ఫెర్టిలైజర్ రెడీ అవుతుంది అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. అంతేకాకుండా రోజు తోట పని అంటే ఏం పని ఉంటుంది అని అనుకోవచ్చు. రోజు చేసుకుంటేనే మిద్దె తోట అండి, మిద్దె తోటైనా ఏదైనా అంటుంటాను కదా. చేయకపోతే ఏమవుతుంది, రోజు చేస్తే ఏం పని చేస్తాము అనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే మొన్న చూపించాను కదండి, టొమాటో మొక్కలన్నీ చాలా చాలా కుప్పలు కుప్పలు మొలిసినాయి అని చెప్పి, ప్రాజెక్ట్ పి అని చెప్పి. అది కొంతవరకు కంప్లీట్ అయింది. ఇక్కడ కూడా అలాగే ఉంది పరిస్థితి. సో అవి కొన్ని తీసేస్తానండి, కానీ మోస్ట్లీ ట్రై చేస్తున్నా రోజు రావడం కోసం. ఒక్కరోజు అవ్వట్లేదు కానీ మోస్ట్లీ వస్తున్నాను అనమాట. ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఎక్కడికక్కడ ఇట్లాగే కుప్పలు కుప్పలు. ఎవరో పెట్టారు మొన్న కామెంట్లో, నర్సరీ పెట్టచ్చు కదా. ఇంకా అదొకటి తక్కువైంది నాకు. సో ఇవన్నీ తీసుకోవడం చాలా చిన్న పనిలాగా ఉంటుందండి ఇదంతా చూడడానికి, కానీ చాలాసేపు చేస్తే కానీ అవ్వవు. ఒక రోజులోనే కూడా అయిపోదండి. ఇంకా మొన్న మీకు చూపించాను కదా, ఇట్లా ఎక్కడికక్కడ ఇది చూసారా, కాయ పడింది. ఆ కాయ ప్లేస్లో అట్లా ఒక 100 మొక్కలు మొలిసినట్టు మొలిసిపోయినాయి ఇట్లా. ఇంకా ఏమన్నా ఎండిపోయిన ఆకులు అట్లాంటివి ఏమన్నా ఉంటే అన్నీ ఏదన్నా ఒకటి వేస్ట్ ఇది పెట్టుకుని అందులోకి వేసేసుకుంటే చేతమ్మటే మళ్ళీ ఆగమవకుండా ఉంటుంది. ఇది ఎట్లా ఇది అయిపోయిందో తెలియదు, చెట్టు మొత్తం పాదంతా పాడైపోయిందండి, ఎండిపోయింది. బెండకాయలు ముదిరిపోయినాయి. చిక్కుడు పాదు మాత్రం మొత్తం మళ్ళీ దాని అంతా అదే. ఈ 365 days చిక్కుడు ఉంది కదండి, అది మొత్తం మళ్ళీ చిగురు వచ్చేసింది. కాకపోతే ఈ సొరతీగ ఎండిపోయిన దాన్ని తీస్తే అది డిస్టర్బ్ అయ్యేటట్టు ఉంది. ఇంకా అది అలా వదిలేయటం. ఇది కట్టర్ కావాలండి, కట్టర్ ఉంటే కానీ అవ్వదు. బాగా చిక్కుడు తీగలో దీనికి టైట్గా సెట్ అయిపోయింది, మళ్ళీ తెగిపోతాయి. ఈ కాడలతో సహా గ్రో బ్యాగ్స్ పెంచుకున్న టబ్స్లో అయినా కానీ మళ్ళీ మట్టి కలుపుకుంటాం కదా, ఇవన్నీ ఒక సంచిలో పెట్టేసుకుని ఉంచుకుంటే ఆ టబ్స్లో కింద వైపున ఇవే వేసుకోవాలండి. వేసుకుని చక్కగా అప్పుడు మట్టి దింపుకోవాలి. మీకు ఓపిక ఉండి టైం ఉంటేనేమో చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఎరువవుతుంది. నేనైతే ఈ పళంగా చుట్టు పెట్టేస్తానండి. ఇదిగోండి, మొన్న చూపించే కదా పచ్చిమిర్చి మొక్క, అసలు ఎంత బాగుందో. నేనే వీడియో తీసుకుంటున్నాను కనుక అసలు కిందకి ఆంతున్నాయండి కాయలు. అయితే ఇంకొంచెం ఆగాలి. చూసారు ఎంత పొడుగు వచ్చినాయో. బెండకాయలు సాంబార్లోకి సరిపడా ఇది కట్ చేసేసాను. చుట్టూత చిగురులు వచ్చి చూసారా, ఒకటేసారి 4 కాయలు వచ్చినాయి. ఆకును బట్టి అయితే మరి చెర్రీ టొమాటో లాగా అనిపించట్లేదు, కాడ కూడా లావుగా వస్తుంది. కొన్ని మొక్కలు తీసి వేరే దగ్గర పెడదాం అనుకుంటున్నాను. కొంచెం బాగానే పెద్దగా అయినాయి కనుక చూద్దాం, మనకి అర్థమైపోద్ది కదా. ఇప్పుడు ఎలాగో చెర్రీ టొమాటోస్ కూడా ఎక్కువ లేవు కనుక ఉంచేస్తానండి. కాకపోతే ఇందులో వేరే పెట్టాను, అసలు అవి కనపడుకోకుండా తోటకూర వచ్చేసింది. ఒకసారి కోసుకున్నాక తీద్దాం ఆ మొక్కలు, అప్పుడు బయటికి తీద్దాం ఆ మొక్కల్ని.
ఇక్కడ కొత్తిమీర పోస్తే బాగా ఎందుకనో అవి ఏంతో వేసినాయో తెలియకోకుండా మొత్తం అంతా ఇట్లా తినేసినాయండి. అసలు అర్థం కాకుండా అయిపోయింది అనమాట. ఎప్పుడు అవ్వలే నాకు అట్లా. సో ఇందులో ఖాళీగా ఉంది తొట్టి. ఈ మొక్కలు అయితే ఇప్పుడు తీసాం కదా టమాటా మొక్కలు, ఇందులో పెట్టేస్తున్నాను. మట్టి ఎక్కువ కదిలించాల్సిన పని లేదు, లూజుగా ఉంది మట్టి. మనకి ఎప్పుడు అట్లాగే ఉండాలండి. ఒకవేళ ఇది చెర్రీ టొమాటోస్ అయినా నాకు ఇబ్బంది ఏం లేదు, పైన కట్టేస్తాను. చెర్రీ టొమాటోస్ కూడా ఎక్కువేం లేవు ఇప్పుడు, అన్నీ తీస్తాం కనుక. చలికాలంలో మొక్కలకి నీళ్లు మార్నింగ్ పోయటమే బెస్ట్ అండి, ఈవినింగ్ కంటే. ఈవినింగ్ పోస్తేనేమో చూసుకోండి, రోజు పోసే పని ఉండదు. మట్టి చూసారా ఎట్లా లూజుగా ఇట్లా అంటే ఎంత బాగుందో. సో యువతలు కూడా ఈ తొట్టులన్నిటిలోనూ మట్టి కదిలిచ్చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే లిక్విడ్ ద్రావణం ఏదైతే ఇస్తున్నామో చక్కగా రోజు ఏం కదిలించవలసిన పని లేదండి, మనం రోజు పోస్తాం కదా అని చెప్పి. కాకపోతే అప్పుడప్పుడు మట్టిని అట్లా కదిలించుకుంటే మంచిది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో చూడండి అసలు. ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉందండి, ఇది కోసేస్తున్నా. అక్కడ ఒకటి మామూలు లైన్ది ఉంటుంది కదా మామూలు బీరకాయ, అది కూడా ఉంది. ఇక్కడ ఈ క్యాబేజీ కింద అండి కొత్తిమీర పోసాను, అంటే ముందు పోసా, తర్వాత ఈ క్యాబేజీ ముక్కలు పెట్టాను. ఇక్కడ మొత్తం కొత్తిమీర అంతా మూసుకుపోతుంది. ఇక ఇది మన ముద్ద మల్లె చెట్టు, రోజు మల్లె, అంటే పెద్దగా గులాబీ పువ్వు అంతా వస్తుంది అన్నమాట. సో ఇది మొత్తం దూసేయాలండి, కానీ నాకు అసలు చేతులు ఇట్లా రఫ్గా అయిపోతున్నాయి. గ్లౌజ్ వేసుకున్నాను దుయ్యాలి. అసలే చలికి ఇది కూడా 100% ఇదేనండి చెర్రీ టమాటో తీసేసాను. అందుకే మల్లె చెట్టు నేను చాలా అపురూపంగా చూసుకుంటున్నాను ఈ మల్లె మొక్కని, అందుకని అందులో ఉండొద్దని తీస్తాను. ఇదిగోండి, ఇది చూస్తున్నారా, ఇది లిక్విడ్ అన్నమాట. ఏంటనుకుంటున్నారు, ఇది మనం రోజు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆల్రెడీ గార్డెనింగ్ చేసే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. తెలిస్తే కనుక మీరు ఇంకేమన్నా పద్ధతులు పాటిస్తే కనుక కూడా కామెంట్ చేయండి. ఇలాగే ఈ బియ్యం కడిగిన నీళ్ళతో ఇంకా మీరు ఏమేం చేస్తారో అనేది కూడా కామెంట్ చేయండి. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అండి, ఏ రోజుకి ఆ రోజు. ఇది ఒక 2 లీటర్స్ డబ్బా, మెయిన్ ఫస్ట్ కడిగే నీళ్ళు మాత్రం ఉంచుతాను. సో దీనిలోకి ఏంటంటే మనకి బియ్యం కడిగిన నీళ్ళు ఉంచినాక కొంచెం ఈ డబ్బాకు అనుగుణంగా ఒక 2 స్పూన్లు బెల్లం, ఏ బెల్లమైనా పర్లేదండి, బెల్లం వేసేసుకుని దానిలోకి ఆ రోజు మన కూరగాయలు వేస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇందులోకి వేసి పెట్టేసేయండి. ఇవాళది రేపు కాకుండా ఎల్లుండు దాదాపు ఒక 48 గంటలు ఇట్లా ఉంచేసిన తర్వాత అప్పుడు ఇందులో నీళ్లు మాత్రం మనం కలెక్ట్ చేసుకోవాలి. ఈ చెత్తని పళ్ళంగా ఇందులో వేయొద్దు, అన్నెసరీగా మనకి ఏంటంటే దోమలు అట్లా వస్తాయి అన్నమాట. ఈ చెత్త ఏమి వేయొద్దండి ఇందులో, ఓన్లీ నీళ్లు మాత్రం వడకట్టుకుని తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంట్లో ఏమన్నా ప్లాస్టిక్ బుట్టలు అట్లా ఉంటాయి కదండి, దానిలోకి వేసేస్తే బకెట్లో పెట్టేసి అది మొత్తం మనకు అందులోకి వచ్చేస్తుంది. ఈ చెత్తని మళ్ళీ మనం కంపోస్ట్ బిన్ ఉంటుంది కదా అందులోకి వేసేసుకోవాలి. ముందు ఎండాకులు వేసుకొని, ఇది ఆల్రెడీ వాటర్ పీల్చుకుని ఉంటుంది కనుక అండి, బియ్యం కడిగిన నీళ్ళు పీల్చుకుని ఉంటుంది కనుక ఎరువు కూడా తొందరగా అవుతుంది. కానీ మనకి ఇందులో తేమ ఎక్కువ ఉంటుంది కనుక ఎండాకులు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట, మామూలుగా వేసేదానికంటే కూడా ఎక్కువ వేసుకోవాలి. ఈ బుట్ట చూసి నవ్వకండి, అది మనం హార్వెస్ట్ చేసుకున్న బుట్ట పాడైపోయింది. ఇప్పుడు దాన్ని మనం దీని కింద వాడుకుంటున్నాం అన్నమాట, అంతే. మొత్తం మనకి నీళ్ళన్నీ కిందకి వచ్చేస్తాయి కదండి. డైల్యూట్ అంతా ఒకటేసారి తీసుకోమాకండి, ఎందుకంటే మనం డైల్యూట్ చేసిన 1:10 క్వాంటిటీలో. ఇప్పుడు ఒక మగ్గు ఇవి వచ్చినాయి అనుకోండి వాటరు, మనం దాని నిండా నీళ్ళు పట్టి పోస్తాం మొక్కలకి. సో అట్లా ఏంటంటే రోజు ఒకవైపున పోసుకుంటూ ఉంటాం అన్నమాట. 2 రోజులు
ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసామనుకోండి, ఒక 2 రోజుల తర్వాత నుంచి రెగ్యులర్గా రోజు ఉంటుంది మనకి. అర్థమైంది కదండి. ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు ఒక 2 రోజులు గ్యాప్ వస్తుంది అంతే, తర్వాత నుంచి మనకి రెగ్యులర్గా రోజు వస్తుంది అన్నమాట. దీని నిండా ఇప్పుడు నీళ్ళు పట్టేసుకుని చక్కగా మనం మొక్కలకి పోసుకోవటమేనండి. ఏం లేదు, మళ్ళీ నీళ్ళు ఎక్కువ పోసేయద్దు. చలికాలం చూసుకుని మట్టి తేమ ఉండాలంతే. ఇప్పుడు ఈ మొక్కలకి ఆల్రెడీ తేమ చూసారా ఎట్లా ఉందో మట్టి. సో వీటికి అవసరం కింద ఇంకా తేమ ఉంటుంది. మనం పైన డ్రై అయిపోయినాయి కదా అని వాటర్ వేసేయద్దు. ఇప్పుడైతే నేను ఇటు సైడ్ ఇవ్వట్లేదు. చెప్పాను కదండి అమృతం లాంటిది అని. మొక్కలకి ఇప్పుడు ఏదైతే ఇస్తామో మనము దానివల్ల బెనిఫిట్స్ అయితే మామూలుగా ఉండవండి. అదేంటంటే మెయిన్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉండడానికి మనకి ఎట్లయితే మైక్రోన్యూట్రియన్స్ మ్యాక్రోన్యూట్రియన్స్ అంటామో అట్లాగే మొక్కలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. మనము ఈ వాటర్ని ఫెర్మెంట్ చేస్తాం కదా, సో మంచిగా అక్కడ మట్టిలో జరిగే మైక్రోబియల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో చక్కగా జరిగి మట్టి అనేది చక్కగా లూజ్గా తయారవుతుంది అన్నమాట. ఇవేంటంటే మనం రోజు పోస్తాం కనుక తోట మొత్తానికి ఒక సైడ్ నుంచి మొదలు పెట్టామనుకోండి, మళ్ళీ ఒక రౌండ్ అన్నిటికీ అయిపోయినాక అప్పుడు ఫస్ట్ పోసిన సైడ్ నుంచి మళ్ళీ పోసుకుంటే సరిపోతుంది అన్నమాట. మెయిన్ ఏంటంటే అండి మనకి ఇదేమీ ₹1 పెట్టి కొనేది కాదు కదా. సో ఇప్పుడు నేను చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏముందిలే అనుకుంటారని చెప్పి నేను బెనిఫిట్స్ ముందే చెప్పేస్తున్నానండి. మనకి ఎట్లా అంటే మైక్రోబియల్ పవర్ హౌస్ లాంటిది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఇస్తామో వాటరు అది చాలా చాలా హెల్ప్ అవుతుందండి. సాయిల్ ఫెర్టిలిటీని కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇవాళ జస్ట్ ఈ 2 లైన్ల వరకు వస్తాయండి. అట్లా మన ఇంట్లో వచ్చే దీన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఎక్కువ వాటర్ వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ పప్పు అయినా నానబెట్టుకున్నాం అనుకోండి, ఆ రోజు ఎక్కువ వాటర్ వస్తాయి. అలాంటప్పుడు మనం కొంచెం పెద్ద కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఒక బకెట్ పెట్టేసుకున్నా మూత వేసుకోవాలి కంపల్సరీ, లేకపోతే నొసలు వస్తాయి. కొంచెం మనం పెట్టే మూత గాలడేటట్టుగా ఉండాలి, దాంట్లో మైక్రోబ్స్ అనేవి డెవలప్ అవ్వడానికి. సో అదనమాట ఈరోజు. సో అదండి వీడియో. మీకు ఈ విషయం తెలిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఒకవేళ తెలియకపోతే కనుక మీరు కూడా ఫాలో అయిపోండి. ఈ బియ్యం కడిగిన నీళ్ళతోటి ఇంకా ఏం చేస్తారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. దీంతో మనం వేరే కూడా చేయొచ్చు, అది నెక్స్ట్ వీడియోలో నేను చేసుకున్నప్పుడు చూపిస్తాను. ఇప్పటికైతే ఇది రోజువారీ ప్రాసెస్ అనమాట. సో ఈ మధ్య ఇవన్నీ వదిలేసానండి చేయటం, మళ్ళీ పట్టుకున్నాను కనుక మళ్ళీ అన్నీ స్టార్ట్ చేద్దాము. సో మరి ఈరోజు వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.